నమస్కారం. నా పేరు అరవింద్. నేను జనగామ జిల్లా నర్మేట మండలానికి ఎంపీడీఓగా పనిచేస్తున్నాను. ఈరోజు మన మండలంలో ఉన్న ప్రభుత్వ పాఠశాలలన్నీ కూడా బడిబాట కార్యక్రమం ద్వారా ప్రతి పాఠశాలలో కూడా పిల్లల్ని తెచ్చుకోవడం జరుగుతుంది. దీనికి ప్రభుత్వం తరపు నుండి అమ్మ ఆదర్శ పాఠశాల అని మహిళా గ్రూపుల ద్వారా స్కూళ్ళకు సంబంధించి క్లాస్ రూమ్లు కానివ్వండి, దుస్తులే కానివ్వండి, అలానే స్కూల్లో ఉన్న టాయిలెట్స్, మధ్యాహ్న భోజనము ఇవన్నీ కూడా అమ్మ ఆదర్శ పాఠశాల మానిటర్ చేస్తూ ప్రైవేట్ పాఠశాలలకు పోటీగా ప్రభుత్వ పాఠశాలలు కూడా ఉన్నాయనేది మనం తెలియజేస్తున్నాము. దీంట్లో ముఖ్యంగా తల్లిదండ్రులకు ఏమీ చెప్పదలుచుకున్నామంటే, ఈ ప్రభుత్వ పాఠశాలలు అనేవి ఇప్పుడు ఇందులో భాగంగా ముఖ్యంగా మన నర్మేట మండలానికి సంబంధించి ఏవైతే తండాలు ఉన్నాయో, ఎక్కడైతే మనకి ఏకోపాధ్యాయ పాఠశాలలు ఉన్నాయో వాటి మీద ప్రత్యేక దృష్టి పెట్టి అక్కడ పాఠశాలలు మూతపడకుండా, ఒకవేళ మూసుకున్న పాఠశాలలు కూడా తెరవడానికి మన తరఫున ఎంఈఓ వారితో కోఆర్డినేట్ చేసుకొని క్యాంపులు కూడా పెట్టడం జరుగుతుంది. ప్రైవేట్ పాఠశాలలు ఏవైతే ఉన్నాయో వాళ్ళ బస్సు ద్వారా తండాలలోకి వచ్చి పిల్లల్ని తీసుకెళ్ళి వాళ్ళ స్కూల్లో చేర్చుకోవడం జరుగుతుంది. ఇది జరగకుండా మన తండాల్లోనే పాఠశాలలు ఉన్నాయి. ముఖ్యంగా నిష్ణాతులైన ఉపాధ్యాయులు కూడా ఉన్నారు. వాళ్ళ దగ్గర చదువు నేర్చుకుంటే బాగుంటుందనే ఉద్దేశంతో ఇక్కడ మనకి తండాల్లో ముఖ్యంగా క్యాంపులు లాంటివి పెట్టి అక్కడ ఉన్న పేరెంట్స్ని వాళ్ళు మోటివేట్ చేసి అక్కడ ఉండే స్కూళ్ళల్లోనే చేర్చడానికి ప్రయత్నం చేస్తున్నాము. సార్, నర్మేట మండలంలో ఎక్కువ శాతము తండాలు ఉన్నాయని చెప్తున్నారు కదా, వాటి మీద ప్రత్యేకమైన శ్రద్ధ ఏమన్నా ఉందా? తప్పకుండా అండి. మేము రీసెంట్గా ముగిసిన బడిబాట కార్యక్రమం కూడా ఎంఈఓ వాళ్ళతో కోఆర్డినేట్ చేసుకొని, ప్రతి ఒక్క హెచ్ఎంతో కోఆర్డినేట్ చేసుకొని అక్కడ తల్లిదండ్రులతోటి మాట్లాడి మన పిల్లలందరినీ కూడా ప్రైవేట్ పాఠశాలకు పంపించకుండా ఇక్కడ ప్రభుత్వ పాఠశాలలోనే చేర్పించాలని చెప్పడం జరిగింది. వాళ్ళకి మోటివేషన్ కోసము మనం అమ్మ ఆదర్శ పాఠశాలలో భాగంగా ఏమేం చేస్తున్నాము, మధ్యాహ్నం భోజనం ఏ విధంగా పెడుతున్నాము, క్లాస్ రూమ్లో బెంచ్లు ఏ విధంగా ఉన్నాయి, బట్టలు ఏ విధంగా ఉన్నాయి, ఆటలు ఏ విధంగా ఆడిస్తున్నాము అనేది మొత్తం కూడా తెలియజేయడం జరిగింది. ఎప్పుడైనా మీరు ఆ తండాలు ఎప్పుడైనా సందర్శించడం జరిగింది? సందర్శిస్తూ ఉంటామండి. మనము ఆ ఫీల్డ్ విజిట్లో భాగంగా గ్రామాలకు విజిట్ చేసినప్పుడు స్కూల్లో కూడా విజిట్ చేస్తూ ఉంటాము. అక్కడ పరిసరాల్లో పరిశుభ్రత ఉందా లేదా చూస్తూ ఉంటాము. పిల్లల్ని కూడా అడిగి తెలుసుకుంటాము. టీచర్లు ఏ విధంగా వస్తున్నారు, టైంకి వస్తున్నారా లేదా, వాళ్ళు ఏ విధంగా చెప్తాను కూడా తెలుసుకోవడం జరుగుతుంది. సార్, గవర్నమెంట్ ఇచ్చేటువంటి స్కూల్ కానీ యూనిఫామ్స్ కానీ ఎట్లా మీ మండలంలో ఎట్లా ఉంది? మన దగ్గర ప్రతి స్కూల్లో కూడా ఏకరూప దుస్తులు ఇవ్వడం జరిగింది ఇప్పటిదాకా కూడా. అలానే మధ్యాహ్న భోజనం కూడా ఖచ్చితంగా మనకి సోమవారం, బుధవారం, శుక్రవారం గుడ్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. అలానే పౌష్టికాహారం కూడా వాళ్ళకి కరెక్ట్గా ఇస్తున్నారా లేదా అనేది మా మాట చెప్పడం జరుగుతుంది. అంటే మ్యానో ప్రకారంగా కొన్ని మా ఊర్లలో మ్యానో ప్రకారంగా అందించడం లేదు, మ్యానో సంబంధించిన బోర్డు కూడా లేదు. దాని మీద మీరు ప్రత్యేకమైన దృష్టి ఏమన్నా? ముఖ్యంగా ఇవి మనకి హాస్టల్లో కానీ, కేజీబీవీ కానీ, మన దగ్గర మోడల్ స్కూల్లో కానివ్వండి, ఎక్కడైతే మనకి డైట్ చార్ట్ ఉంటుంది పిల్లలందరికీ కూడా, ఆ డైట్ చార్ట్ ప్రకారమే మనం డిస్ప్లే చేయడం జరుగుతుంది. ఆ డిస్ప్లే చేసిన దాని ప్రకారం మెనూ కూడా చేస్తున్నాము. ఇదే విధంగా మనం ప్రభుత్వ పాఠశాలలో కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. అట్లాగే గ్రామాలలో కూడా కొంత పారిశుద్ధ్యం పెరిగిపోయి బాగా ఉంటుంది కదా, మరి దాని మీద మీ కార్యదర్శులతో కానీ తాగునీరు, సాగునీరు కార్యక్రమాలు ఏమైనా? తప్పకుండా. ముఖ్యంగా వర్షాకాలంలో మనకి సీజనల్ వ్యాధులు అనేవి రాకుండా మేము బ్లీచింగ్ చేయడం జరుగుతుంది. అలానే వాకింగ్ చేయడం జరుగుతుంది. గడ్డి మందు కొట్టిస్తున్నాము. అలానే ముఖ్యంగా స్కూల్స్ దగ్గర కూడా మనకి ఇప్పుడు స్కూల్స్ కూడా మనకి సిబ్బంది ఉన్నారు స్కూళ్ళలో కూడా. అక్కడ కూడా ఎటువంటి స్టాగ్నెంట్ వాటర్ లేకుండా, ముఖ్యంగా పిల్లలకి ఎటువంటి ఇబ్బంది లేకుండా పిచ్చి మొక్కలు కానీ గడ్డి కూడా చేయడం జరుగుతుంది. చాలా స్కూళ్ళల్లో గడ్డి మొలుచుంది, తర్వాత బోర్డులు కూడా పనిచేయట్లేదు కదా, దాని మీద ఏమన్నా ప్రత్యేకంగా? ముఖ్యంగా మనకు ప్రతి స్కూళ్ళలో కూడా పరిసరాలలో కూడా మనకి మిషన్ భగీరథ వాటర్ అందించడం జరుగుతుంది. అటువంటి వాటర్ లేని పక్షంలో మన గ్రామ పంచాయతీ ద్వారా కూడా వాటర్ అందించడం జరుగుతుంది. సార్, ఉపాధి హామీ పనులు ఎట్లా నడుస్తుంది? ఉపాధి హామీ పనులు మనకి గత సమ్మర్లో బాగా నడిచినాయి. ఇప్పుడు వర్షాకాలంగా స్టార్ట్ అయింది. ఇప్పుడు మనకి వన మహోత్సవం భాగంగా మన హరితహారంలో కూడా భాగంగా మనకి మొక్కలు నడిచి జరుగుతుంది. ఈ ప్లాంట్లు ఎక్కడెక్కడ పెట్టాలి? కొత్త మొక్కలు కానీ ఎట్లా పెట్టారు? మనకి ఇప్పుడు దాకా మన మండలకు సంబంధించి 60,000 మొక్కలకి ప్లానింగ్ వేసుకోవడం జరిగింది. వాటికి సంబంధించి శాంక్షన్ కూడా వచ్చినాయి మనకి. వాటికి సంబంధించి ఉపాధి హామీ ద్వారా లేబర్ని ఎంగేజ్ చేసుకొని మొక్కలు ముఖ్యంగా రోడ్ల దగ్గర, కమ్యూనిటీ ప్లేస్లో పెట్టడం జరుగుతుంది. ఇప్పుడు పెట్టిన మొక్కలకు నీరు అందించే కార్యక్రమం చేస్తున్నారా? ఇప్పుడు ప్రస్తుతం వర్షాకాలంలో మనకు అటువంటి ప్రయోజనం ఏముంటుందో, వర్షాలు ఉంటాయి కాబట్టి. తర్వాత మన అక్టోబర్ నుంచి ఎప్పుడైతే వర్షాలు ఆగిపోతాయో మన గ్రామ పంచాయతీ ట్యాంకుల ద్వారా వాటర్ పెట్టడం జరుగుతుంది.